దుంపలతో ఇంకో సింపుల్ రెసిపీ చెప్పనా, ఇది పిల్లలకు కూడా నచ్చుతుంది. కానీ అన్నిటికంటే ముందు ఇది చేస్తుంది నేనే, నా ఫ్రెండ్స్కి ప్రూఫ్ అనమాట. నా ఫ్రెండ్స్ అనుకుంటారు నాకు అసలు వంటే రాదనుకుంటారు, ఎందుకు అలాగనుకుంటారో వాళ్ళకే తెలియాలి. ఫస్ట్ తోలు ఒలిచేయండి, తర్వాత పెనం పెట్టేయండి, ఎందుకంటే పెనం వేడయ్యే లోపల ప్రాసెస్ అయిపోద్ది. తర్వాత దుంపలు ఉందా, దుంపలకి చేతిలోని పట్టుకొని కట్ చేయండి, లేకపోతే ప్లేట్ మీద పెట్టి కట్ చేశారంటే అది మొక్కలు మొక్కలు ఇరిగిపోద్ది. ఇలా గోల్ 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 రౌండ్ రౌండ్ కట్ చేయండి. ఇదే చూస్తున్నారు, ఉప్పు కారం కర్రీ పౌడర్, ఈ మూడు కలిపేయండి బాగా మిక్స్ మిక్స్ మిక్స్. తర్వాత ఎవరి మీద ఉప్పు కారం వేయడానికి అలాగే ఇష్టం ఉంటుంది అలా దుంపల మీద కొంచెం వేసేయండి. ఒక సైడ్ వేసినా పర్లేదు, కానీ 2 సైడ్స్ వేసేయండి. ఒకవేళ ఎప్పుడైనా ఈ కర్రీ తినడానికి ఇష్టం లేకపోయినా, చేయడానికి ఇష్టం లేకపోయినా, ఒకవేళ చేసినా కూడా సైడ్ డిష్గా ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్నం చేసినప్పుడే ఇది దుంపలు ఉడికేస్తే అయిపోద్ది, లేకపోతే పప్పు చేసినప్పుడు కూడా దుంపలు పెట్టేస్తే అయిపోద్ది కదా, ఈజీ రెసిపీ. తర్వాత చూసారు కదా, టవ మీద పెట్టేయండి. తర్వాత ఇది సిమ్ మీడియంలో కాల్చండి, పర్లేదు. దీనికి ఎక్కువ కాల్చాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే దుంపలు ఆల్రెడీ ఉడుకుంటుంది కాబట్టి ఉట్టి ఇటు అటు రోస్ట్ అవ్వాలి అంతే, ఇంకేటి అవసరం లేదు. నాలాగా రాకపోతే కష్టపడకండి, చేతితో తీసేయండి. నేను లాస్ట్కి చేతితో తీసేస్తాను అనమాట. అట్లగారితో ఎక్కువ కష్టపడకండి. ఇది బెస్ట్ కాంబినేషన్ ఏంటి తెలుసా, చల్దానం అంటారే తరవణి అన్నం, దాంతో పెరుగు ఈ ఏపుడు తరవణి అన్నం మస్తు సూపర్ ఉంటుంది. తినిన తర్వాత మస్తు నిద్ర కూడా వస్తుంది. ఇప్పుడే చెప్పేస్తాను, గిస్తటిక్లు ఎక్స్పెక్ట్ చేయకండి. వీడియో కోసం ఫుడ్ చేయట్లేదు, ఫుడ్ చేస్తే వీడియో చేస్తున్నాను. అందుకే ఇదే మా ఇంట్లో నీవే సామాన్లు ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.